కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయన, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. కాబట్టి దేవుడు వారి యొక్క ప్రార్థనలు విని ఆ ప్రార్థనను ఆలకించి వారి జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు వారు కోరిన రీతిగానే అద్భుతాలు చేసినందుకై దేవుడికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపింపబడును గాక. ఆమేన్ ఆమేన్. గమనించండి, మరి ఆ విధంగా వారి జీవితంలో వారి కుటుంబంలో దేవుడు ఇంకా అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకనూ మేలుకరమైన కార్యాలు వారి కుటుంబంలో సంపూర్ణంగా జరిగించును గాక. ఆమేన్. అలాగే ఇంకెవరైనా సాక్ష్యం చెప్పదలసిన వారు? బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాం. ప్రతి సన్నిధికి రావడం మీ అందరూ సంఘంలో ప్రార్థించి దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుతమైన నీ కార్యాల కొరకై వందనాలు తండ్రి. నీ ఆశ్చర్యమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఈ రీతిగా ఆయుధపరిచిన తండ్రి, ఈ పాదసంలో చేరి మా ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ కొనవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక్కడ రావాల్సిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వారిని కూడా త్వరపెట్టండి, ఆయుధపరచండి. ప్రతి ఒక్కరి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తున్నాం. అందరి బట్టి కూడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ పాఠశాలలో చేరినటువంటి బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆసక్తి కలిగి ఉండగా నీ మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరచమని, ధైర్యపరిచి నడిపించి బలపరచమని ఇదిగో నా ప్రభు సాక్ష్యంగా ఉన్నటువంటి బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హనుమంతరావు గారిని బట్టి మీకు వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రార్థన విన్నపాలు మీరు అంగీకరించి దానికి జవాబించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సహోదరి కుమారి గారిని బట్టి మీకు వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, ధైర్యపరచండి, స్థిరపరచండి, బలపరచి నడిపించి ఆత్మల వర్ధలింపచేయమని ప్రార్థిస్తున్నాను. అందరి బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఆయన కొడుకున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి స్థిరపరచుకున్నకై స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు దివ్యమైన నామములో వినయం కలిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉంటాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన పరిశుద్ధ సన్నిధిలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతలు 6:10, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొందునని, ముడుచుకొని పరుండెదనని నీ వరచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎందుకు వచ్చును,
ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. చాలండి. ఈ మాట మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం పాత కాలంలో ఒక పాట పాడేవాళ్ళు. ఇస్రాయేల్ గారు వారు ఒక పాట, మేలుకోయి ఓ క్రైస్తవుడా కాలకు ఇక లేదు అని ఒక మంచి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అందులో మొదటి చరణమే ఇంకా కొంచెము నిద్రపోము, కొంచెము కొనుక్కుమని చెప్పి కొంచెము సేపని నిన్ను వంచును సాతాను అని చక్కని విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, మనిషి యొక్క జీవితంలో ఈ రోజు ఇంకా కొద్దిసేపు అంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు, కాలాతీతాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే సమయమును ఆ రీతిగా వృధా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ సమయమును వృధా చేయడం వల్ల నీ జీవితంలోకి ఏమొస్తుందయ్యా అంటే, చదవబడిన మాటల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి మరొకసారి మాట, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నువ్వు అనుకుంటున్నావు. కొంచెంసేపు ఆగెళ్దాంలే, తొందరగా వెళ్తే ఏముందిలే, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇప్పుడే ప్రారంభించింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దానిని బట్టి మన జీవితంలోకి ఏమొస్తుందయ్యా అంటే 11వ వచనంలో రాస్తా ఉన్నాడు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ జీవితంలోకి వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వస్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మన జీవితాలు దారిద్ర్యంలో ఉన్నాయంటే, లేమిలో ఉన్నాయంటే, ఏమీ లేని వారంగా ఉన్నాము అంటే, దీనులుగా ఉన్నామంటే, దరిద్రులుగా ఉన్నాము అంటే గల కారణం ఎవరయ్యా అంటే మనమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బద్ధకమే అని చెప్పుకోవాలి, లేదు మన యొక్క ఆలోచనే అని చెప్పుకోవాలి, మన స్వభావమే అని చెప్పుకోవాలి. మార్పు లేని వారంగానే ఉండిపోతున్నాం, మార్పు లేని జీవితాలే కలిగి జీవిస్తా ఉన్నా. మరి చూడండి, ఎప్పుడైతే మనం బతికిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తా ఉన్నామో, ఆ నిర్లక్ష్యపు జీవితం యొక్క ఖరీదు ఏంటయ్యా అంటే నీ జీవితంలోనికి దరిద్ర్యాన్ని తెచ్చిపెడుతుందట. నీ జీవితంలోనికి అదే జీవితము లేని తెచ్చిపెడతా ఉందని స్పష్టంగా అక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. చూడండి, నీ అవిధేయత వల్ల అదంతా ఏంటంటే నీ యొక్క అవిధేయత వల్లే ఆ దారిద్ర్యాన్ని నీవు కొని తెచ్చుకుంటున్నావు ప్రియదేం బిడ్డారా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితంలో ఏ అవిధేయత అయితే కలిగి ఉన్నామో, ఏ నిర్లక్ష్యం అయితే కలిగి ఉన్నామో దాని నుంచి నీవు బయటకు రావాలి. అనగా మార్పు చెందిన వాడవై ఉండాలి, మార్పు కలిగిన వాడవై ఉండాలి, మారు మనసు కలిగిన వాడవై ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మారిన మనిషి యొక్క జీవితంలో ఒకసారి మనం చూడగలిగితే, మారిన మనుషులు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరండి? బైబిల్ గ్రంథం మొత్తం ధ్యానం చేస్తా ఉంటే మార్పు చెందిన మనిషి ఎవరు అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది యాకోబు. అవునా కదా? యాకోబు యొక్క జీవితంలో మనం చూడగలిగితే, యాకోబు ఒకప్పుడు మోసగాడే, యాకోబు ఒకప్పుడు దోపిడీవాడు, యాకోబు ఒకప్పుడు నిర్లక్ష్యత కలిగిన వాడు, యాకోబు ఒకప్పుడు సోమరిపోతు అని చెప్పాలి. చూడండి, యాకోబు తనకున్న ఆ సోమరితనం ఏదైతే ఉందో, ఆ బద్ధకం ఏదైతే ఉందో, ఆ దోపిడితనం ఏదైతే ఉందో, ఆ మోసపూరితమైన జీవితం ఏదైతే ఉందో దానిని బట్టి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తన చుట్టూ ఉన్న వారిని మోసం చేశాడు. అసలు తన జీవితం అంతా మోసమే. ఒక మాటలో చెప్పుకోవాలంటే తన జీవితం అంతా మోసం. చూడండి, దానివల్ల ఏమి చేద్దాం అనుకున్నా, ఎంత అనుకున్నా ఏమీ పొందుకోలేని వాడుగానే ఉండిపోయాడు. తన జీవితంలోకి దరిద్రం వచ్చింది, తన జీవితంలోకి లేమి వచ్చింది. తండ్రిని ఎందుకు మోసం చేశాడు? ఒక మాట చెప్పుకుందాం, తండ్రిని దేనికి మోసం చేశాడండి? సరే, అన్నను ఎందుకు మోసం చేశాడు? జ్యేష్ఠత్వమే కదా. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? పెద్దరికం. పెద్దరికం అంటే ఒక హోందాతనం. పెద్దరికం అంటే ఊరిని పెద్దరిగా పెట్టరండి. పెద్దలు దేనికి పెడతారంటే ఒక హోందాగా ఉంటారని, మరొక మంచి ఆలోచనలతో నడిపిస్తారని పెద్దరికాన్ని ఇస్తా ఉంటారు. ఆ పెద్దరికం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? మనం చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అప్పుడే నీకు ఇవ్వబడిన పెద్దరికం అనే పదవి ఏదైతే ఉందో, నీకు ఇవ్వబడిన గౌరవం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా కాపాడబడతా ఉంది, అది నీకు ఒక మంచి పేరు తెచ్చిపెడతా ఉంది. కానీ ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూడగలిగితే, అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు,
కానీ కలిగి ఉన్నాడా? ఎక్కడా కూడా ఆ పెద్దరికాన్ని కాపాడుకోలేకపోయాడు. సరే, అది పక్కన పెడదా. అది పక్కన పెట్టి తన తండ్రి దగ్గరికి వచ్చేసరికి తన తండ్రిని కూడా మోసం చేశాడు. అక్కడ దేనికి మోసం చేశాడు? ఆశీర్వాదం కోసం. తండ్రి అన్నాడు, పెద్దవాడితో అంటున్నాడు, ఏసావుతో అన్నాడు. ఏసావు అంటే తండ్రికి బాగా ఇష్టడు, జ్యేష్ఠుడై ఉన్నాడు కాబట్టి ఏసావుని పిలిచి తండ్రి అన్నాడు, అయ్యా నా చూపు మందగించింది, ఇక నేను రేపో మాపో అన్నట్టుగా ఉన్నాను, నా పరిస్థితి ఏ క్షణము ఎలా ఉంటుందో కూడా తెలియదు, కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ఇష్టమైన కూరను వండుకొస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట దొంగచాటుగా ఎవరున్నారండి? ఎవరున్నారు? యాకోబు విన్నాడా? యాకోబు కాదు, తల్లింది. తల్లి మీరు ఏం చేసింది? ఇప్పుడు తల్లికి ఇష్టమైన కొడుకు ఎవరు ఇక్కడ? చిన్నవాడు యాకోబు. మరి ఇప్పుడు ఏమనుకుంది, లేదు లేదు యాసావుకి వెళ్తే కాదు కానీ నా చిన్న కుమారుడు ఇష్టమైన నాకు యాకోబుకు రావాలి ఆశీర్వాదం అని వెంటనే ఎక్కడో ఉన్న యాకోబుని పిలిచి, అరే అబ్బాయి ఇలా చెయ్యమని చెప్పేసి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చింది. అప్పుడు యాకోబు వెంటనే ఏం చేశాడు? వెళ్ళాడు, ఆ పని చేసుకొచ్చి ఏసావు కంటే ముందుగా వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అంటా ఉంటే అప్పుడు ఆ తండ్రి అన్నాడు, తన కళ్ళు లేవు కదా, ఆ స్వరం ఏదో తేడాగా ఉంది అనుకున్నాడు. స్వరం చూస్తేనేమో యాకోబులాగా ఉందని, ఒరే నీ చేతులు ఒకసారి టీరా అన్నాడు. ఆ చేతులు పెట్టి తడిమితే చర్మం ఏసావులాగే ఉంది అంటాడు. అక్కడ మాట్లాడాడు, స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏసావు అంటాడు. ఇప్పుడు దేని పెట్టారా అని సందేహిస్తూనే, సార్ నేను అడిగినట్లుగా ఏసావు ఒక్కడే కదా నేను ఇష్టమైన కూరడుకు రమ్మంది, ఇంకెవరు చూడలేదు కదా, ఎవరు వెళ్ళలేదు కదా, మరి ఇది ఏసావే అనుకోని తండ్రి ఏం చేసేసాడు? యాకోబును దీవించేశాడు. మరి యాకోబు ఆశీర్వాదాలు అనుభవించాడా అంటే లేదు. ఏమైపోద్దో ఏం జరిగిపోద్దో అని అక్కడికక్కడే విడిచిపెట్టేసి తన సొంత దేశాన్ని, తన సొంత వారిని, అయిన వారందరినీ విడిచిపెట్టేసి ఏమైపోయాడు? పారిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా దేని వల్ల జరిగిందయ్యా అంటే ఆయన నిర్లక్ష్యత్వాన్ని బట్టి, తన జీవితాన్ని బట్టి, దాన్ని కలిగి ఉన్న బద్ధకాన్ని బట్టి. చాలా మంది కూడా ఈరోజు మనం అదే చేస్తున్నామండి. మన కుటుంబాల్లో అప్పుడప్పుడు మన ఇళ్లలో కొన్ని ఆచారాన్ని పాటించకుండా ఉంటాం. ఇంట్లో కొన్ని ఆచారాలు చెప్తా ఉంటాం. అట్లా తినకూడదు, ఇట్లా తినకూడదు, అలా కడగకూడదు, ఇలా కడగకూడదు, అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇలా కూర్చుంటే దరిద్రం, ఇలా తింటే దరిద్రం. అనేక మార్లు మనం చెప్తా ఉంటాం, ఇంట్లో వాడుతూ ఉంటాం నానుడిగా. ఏంటో ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పెద్దలు ఏదో చెప్పారు, మనం కూడా దాన్ని పాటిస్తా ఉన్నాం. ఇవాళ కొంతమంది పొరపాటున మంచంలో కూర్చొని తింటున్నారు అనుకోండి, నడి మంచం తినకూడదు, అదే ఇంటికి దరిద్రం అంటారు. కొంతమంది ఇల్లు ఓడకున్నదనుకో, పొద్దున్న లేచి పని చేయకుండా ఉంటాం, అదే దరిద్రం అంటా ఉంటాం. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసుకునే పనులు బట్టి దరిద్రం అనేది మన ఇంట్లోకి వస్తుంది. దేవుడిచ్చేది కాదు, అది మన చేతులారా మనమే దరిద్రాన్ని కొని తెచ్చుకుంటున్నాం. యాకోబు కూడా అదే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక్కడ మార్పు లేని వాడుగానే జీవించాడు. ఇదేం పెట్టారా? మార్పు లేని వాడుగానే జీవించినట్టుగా చూస్తా ఉన్నాను. కానీ అలాగే వెళ్ళిపోయాడు. తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళి ఏమైనా బాగుపడ్డాడా అంటే అక్కడ లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మోసపోయాడు. తనకి చిన్న కూతురైనటువంటి ఆ రెబ్కాని ఇష్టపడ్డాడు. ఏమైంది? మామ అడిగాడు లాబాను, క్షమించాడు. అయితే అక్కడ అడిగినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఏమన్నాడు? నా చిన్న కూతురికి వివాహం చెయ్యాలి అంటే నువ్వేం చేయాలన్నాడు? 7 సంవత్సరాల ఊడిగం నాకు చెయ్యాలన్నాడు. ఆ 7 సంవత్సరాల ఊడిగం చెయ్యాలి అంటే ఏమైంది అక్కడ? చూడండి ఏమైంది. సరే 7 సంవత్సరాల ఊడిగం చేశాడు. ఏమైపోయాడు? మోసపోయాడు. చిన్న కుమార్తెను ఇస్తానని చెప్పి పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేసినట్టుగా చూస్తా ఉన్నా. సరే ఇప్పటికైనా లేదు, ఇంకో 7 సంవత్సరాలు చేయి, చిన్న కుమార్తె నీకు ఇచ్చేస్తానంటే మళ్ళా 7 సంవత్సరాలు చేశాడు. ప్రయోజనము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా మార్పు లేకుండా జీవిస్తే, మార్పు లేని వారంగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవించలేము, ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేమని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే అన్నాడు, మేల్కోయి ఓ క్రైస్తవుడా, సమయం ఇంకా లేదు, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే నీ జీవితాన్ని మార్చుకో, ఈ సమయాన్ని నువ్వు వినియోగించుకో అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డ. అందుకే కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీవు మార్పు లేకుండా ఉంటే, మార్పు లేని వాడుగానే నీవు ఉన్నట్లయితే దేవుడు నీ దగ్గరకు వచ్చి ఎలాగ మంచి జీవులు ఇస్తాడు?
ఎప్పుడైతే నువ్వు మార్పు చెందిన వాడుగా ఉంటావో, ఎప్పుడైతే మారు మనసు పొందిన వాడుగా ఉంటావో, అప్పుడు దేవాది దేవుడు నీ వద్దకు వచ్చి మంచి ఈవులతో నింపి ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారి మిగిలిన దేవుని సిద్ధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు జీవితంలో ఎప్పుడైతే తన మామ దగ్గర ఉడిగం చేసి ఆ తర్వాత కొంతకాలానికి మారు మనసు పొందిన వాడు అయి ఉండి వచ్చేసాడో, ఆ విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో యాకోబు పట్టబడ్డాడు. దేవుని చేత పట్టబడిన వాడై ఉండి యాకోబు తన మనసును మార్చుకున్నాడు. ఇప్పటి వరకు నేను పాపిస్తోని, ఇప్పటి వరకు నేను మోసగాడిని, ఇక పైన నేను ఆ మోసపూరితమైన జీవితం అయితే కాదు, కానీ దేవునికి ఇష్టడుగా నేను ఉండాలి, దేవునికి ఇష్టమైన వాడుగా నేను జీవించాలి అని చెప్పేసి బిడ్డగా తన కుటుంబ సభ్యులందరినీ పంపించేసి ఇతడు ఒక్కడే దేవునితో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాడో దేవుడు యాకోబు జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకొచ్చాడు. అందుకు చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక చదవండి. యాకోబు అని చెప్పాను. చాలండి. ఇక్కడ మొదటి విషయాన్ని చూస్తా ఉన్నా. యాకోబు జీవితంలో అప్పటి వరకు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే వెంటపడ్డాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రయాసపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో అప్పుడు భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పర సంబంధమైన ఆశీర్వాదం కోసం అడగడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యాకోబులో ప్రార్థనా జీవితం అనేది మొదలయ్యింది. ఏమైంది? యాకోబులో ప్రార్థన జీవితంలో మార్పు వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, అంతకు ముందు వరకు కూడా ఏం చేశాడు అంటే భూలోక సంబంధమైన వాటి కోసమే ప్రార్థనాడాడు. నాకు ఇది ఉంటే మంచిది, నాకు అది ఉంటే మంచిది అని ప్రార్థనాడాడు. కానీ దేవుని చేత పట్టబడ్డ తర్వాత ఎప్పుడైతే తన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించాడో అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? పర సంబంధమైనవి మాత్రమే నాకు కావాలి. అయ్యా, నీవు నా పేరు మారుస్తేనే కానీ నేను విడిచిపెడతాను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెడతాను అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియదేవుని బిడ్డ, చూడండి అక్కడ మనం చూస్తా ఉన్నా. అలాగే 32వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలండి. ఇక రెండో మాట కూడా మనం చూస్తా ఉన్నా. రెండో మాటలో మనం చూస్తా ఉంటే యాకోబు పేరు మారింది. ఏం మారింది? యాకోబులో మొదటిగా ప్రార్థన మారింది, రెండవదిగా తన పేరు కూడా మార్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి వరకు వీడు మోసగాడన్న యాకోబును ఈ రోజు ఏమంటారండి? ఇశ్రాయేలు అని పిలువబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు, ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు అంటే ఎవరు అంటే యాకోబు అనేవాడు. అసలు మన దేశంలో, మన ఊర్లో, మన గ్రామంలో, మన ఇంట్లో మోసగాడు అంటే ఎవరు అంటే వెంటనే వచ్చే పేరెంటయ్య అంటే యాకోబు అనేవాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాడో, దేవునికి స్థానం ఇచ్చాడో, తన ఊరు మారింది, తన పేరు కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యాకోబు, ఇకపైన నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అన్నాడు. ఇశ్రాయేలు అనగా రాజకుమారుడు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప పేరుకు సార్థకమైనట్లుగా యాకోబును దేవుడు దీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే 32వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చూడగలిగితే, అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన అప్పుడు అతడు తొడకుంటూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగుంటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగుంటి మీద ఉన్న తుంటి నరమును తినరు. చూడండి, ఇక్కడ యాకోబు యొక్క నడక కూడా మారిపోయింది. అంతకు ముందు అతని నడకంతా దొంగ నడక, అతని నడకంతా మోసపూరితమైన నడక. కానీ ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో, దేవుని వెంబడించడం ప్రారంభించాడో, యాకోబులో నడక మారిపోయింది.
యాకోబు యొక్క నడక ఇశ్రాయేలు ప్రజలకు సార్థకమైపోయింది. ప్రియదేవుని బిడ్డ, తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, తన నడకలో మార్పు వచ్చింది, తన తీరులో మార్పు వచ్చింది. ఈరోజు దేవుని వెంబడిస్తున్న మన జీవితంలో మరి మాత్రం మార్పు అనేది వస్తుందా? మన పేరు మార్చబడిందా? మన ఊరు మార్చబడుతుందా? మనం ఏమై ఉన్నాం, దేనికోసం ప్రాకులాడుతున్నామో ఈరోజు ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. అప్పటి వరకు ప్రియదేవుని బిడ్డలారా, లోకానుసారంగా బ్రతికినప్పుడు లోకానికి బాగుగాను దేవుని యొక్క దృష్టికి కుంటివాడిగా ఉన్నాడు యాకోబు. ఎలా ఉన్నాడంట? లోకానుసారంగా బ్రతికినప్పుడు యాకోబు అంతా మంచోడు అవ్వలేడురా, యాకోబు నిజంగా గొప్పోడు అన్నారంట లోకంలో ఉన్నవాడంతా. ఎందుకు? మోసపూరితంగా అనేకమైన వాటిని సంపాదించాడు కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కానీ లోకంలో గొప్ప అయ్యాడు కానీ దేవుని దృష్టిలో చెడయ్యాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడో, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడో, అప్పుడు ఏమైపోయాడు తెలుసా? తన జీవితంలో నడక అనేది మారిపోయింది. ఎలాంటి నడక అంటే లోకానుసారంగా అతను కుండోరుగా అన్నాడు కానీ దేవుని దృష్టిలో ఏమైపోయాడు? వాడు ఆశీర్వాదకరమైన కుమారుడుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకానుసారంగా ఎన్ని అవమానాలు వస్తున్నాయో, ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయో, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో, అవన్నీ ఏంటో తెలుసా? ఇక్కడ మనుషుల మధ్యలో పేరు రాకపోతేదేమో కానీ దేవుని దృష్టిలో నీకు ఒక మంచి పేరు అనేది పెట్టబడతా ఉందని గ్రహించాలి. ఆ పేరు కోసం నువ్వు ప్రాకులాడాలి కానీ, ఆ నడక కోసం మా ప్రాకులాడాలి కానీ, దేవుని దృష్టిలో నీకు ఒక మంచి పేరు సంపాదించుకునేవాడుగా, దేవుని దృష్టిలో నీ నడక మారిందై ఉండాలి, దేవుని దృష్టిలో నీ తీరు మారిందై ఉండాలి కానీ మనుషుల ఎదుట కాదండి. మనుషుల దగ్గర కాదు, మనుషుల ఎదుట కాదు. మనుషులు మెచ్చుకుంటే ఏ ప్రయోజనం లేదు కానీ నిన్ను నన్ను దేవుడు మెచ్చుకోవాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వారసుడవు వారసురాలువు అవుతావని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంతేకాదు ఆదికాండం 33వ అధ్యాయంలో 3వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ యాకోబు జీవితంలో 4వదిగా మనం చూస్తే యాకోబు యొక్క మనస్సు మారిందని మనం చెప్పుకోవాలి. ఏం మారిందంట? యాకోబు యొక్క మనస్సు మారింది. ఎలా మారిందని చెప్పగలం? ఏ అన్ననైతే ద్వేషించాడో, ఏ అన్నైతే అసహించుకున్నాడో, ఏ అన్నైతే త్రోసివేశాడో, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చి అన్న ఏం చేస్తున్నాడు? యాకోబును హత్తుకొని తన మెడ మీద ముద్దు పెడుతున్నాడు. ఇతడు నా తమ్ముడు అంటూ. చూడండి, అంతకు ముందుగా యాకోబు దగ్గరకు వచ్చే ముందు, యాకోబు తన అన్న దగ్గరకు వచ్చే ముందు 7 మార్లు సాగిలపడి క్షమించమని అడిగాడట. చూడండి, అంటే మనసును మార్చుకున్నాడు. యాకోబు మనసు మారిపోయింది. ఒకప్పుడు నేనెంతంటే నేనెంత అన్న యాకోబు ఈరోజు అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావంతో నడుస్తూ ఉన్నాడు. దీనిని గమనించిన సహోదరిని మోసం చేసిన యాకోబు ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ అన్ననే క్షమాపణ అడగగలిగే స్థితికి దిగజారాడు. కానీ ఇక్కడ దిగజారాడేమో కానీ దేవుని దృష్టిలో బహుగా హింసింపబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ, ఆత్మీయమైన జీవితంలో మరి నడుస్తూ కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది వారి యొక్క హృదయాల్లో ఎంత మాత్రమో ఆ మాట రాదండి. ఆ మాట ఎంత మాత్రం రాదు. చెప్పడం నేనేం చేశానని చెప్పాలి. ఏమైంది రా ఒక మాట చెప్పబోయ్యా అంటే నేనేం చేశానని చెప్పాలి. నేను ఏదైనా తప్పు చేస్తే చెప్పాలి. నేనేం తప్పు చేయకుండా క్షమాపణ ఎందుకు అడగాలి అని కొంతమంది గర్వంతో మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఆ గర్వం అనేది నాశనం అనే భూమిలోకి లాగుతుందని నువ్వు గ్రహించుకోవాలి. కొంతమంది ఉంటారు ప్రియదేవుడా, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజు నాతో క్షమాపణ చెప్పిస్తావా, రేపు పొద్దున ఎవరు అంటే తెలుస్తా ఏంటి? ఈ రోజు క్షమాపణ చెప్పడానికి ఏదో తప్పదు అని చెప్పావు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెంటనే ఏం చేస్తున్నాడు? వాడి నాశనాన్ని కోరుకుంటున్నాడు. దానివల్ల కూడా ఏ ప్రయోజనం లేదండి. దేవుని యొక్క వాక్యం ఫలిస్తుంది. అన్ని విషయాలు నువ్వు తగ్గించగలిగితే, తగ్గింపు కలిగిన స్వభావంతో నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క రాజ్యంలో నీవు హెచ్చింపబడతావట. నమ్మిన వారు మిగిలిన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విచారంగా ఉన్నారు మీరంతా. ఏమండి, నీరసంగా కనపడుతుంటే తెలుస్తున్నారు మీరంతా. ఒకసారి పిక్కిన దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడదు గాక. దేవునికి ఘనత ఆరోపించబడదు గాక. చూడండి, యాకోబు యొక్క జీవితంలో మార్పు చెందినట్లుగా, యాకోబులో నడక మారినట్లుగా, యాకోబు పేరు మారినట్లుగా, యాకోబు ప్రార్థన మారినట్లుగా ఈరోజు నీ నా జీవితాల్లో కూడా ఒక మార్పు అనేది రావాలి. ఒక మార్పును మనం కలిగి ఉండాలి. చూడండి, యాకోబు యొక్క బద్ధకం యొక్క విలువ ఏమైంది అంటే అతని జీవితంలోకి దరిద్రాన్ని తెచ్చిపెట్టింది. యాకోబు జీవితంలోనికి లేమిని తెచ్చిపెట్టింది. ఈరోజు ఒకవేళ నేను కూడా అలాగే ఉన్నామే అనుకోండి, ఆ దరిద్రం నీ అంటే తిష్ట వేస్తుందట. చాలా మంది ఉంటారు, ఈ దరిద్రం ఎప్పుడు పోద్దో, ఈ దరిద్రం ఎప్పుడు పోద్దో, ఎప్పుడు నుంచి బయటపడతామో అంటా ఉంటా. అది పోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని అంటే తెలుసా? నీ ఇంట్లో పట్టిన బూజు దొరకడం కాదు, నీ ఇంటికి పట్టిన బూజు అయితే దొరకడం కాదు, కానీ నీ హృదయానికి పట్టిన బూజును దొరపాలి. నువ్వు హృదయానికి పట్టిన మన దాన్ని తొలగించుకొని యేసు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన వెంబడించగలిగితే, నీ స్వభావంలో మార్పు వచ్చినట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో యాకోబు దీవించబడినట్టుగా నీవు కూడా దీవించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే 5వ అధ్యాయం చదవండి. 5వ వచనం, క్షమించండి, 33:5. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, మీరు నీకేమి కావాలని అడుగునందుకు అతను మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని. చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యాకోబు ఒక మాట వాడుతూ ఉన్నాడు అక్కడ. ఈ పిల్లలు వీళ్ళంతా ఎవరు అని అడిగితే, తను అడిగితే దానికి ఏం సమాధానం చెప్తున్నాడు తెలుసా? నీ దేవుడు నీ సేవకునికి అన్నాడు అక్కడ. ఎవరికి? ఎవరికి సేవకుడు? ఇక్కడ ఎవరికి సేవకుడండి? ఒకప్పుడు ఏ అన్ననైతే అసహించాడు, ఏ అన్ననైతే తోసివేశాడు, ఏ అన్ననైతే మోసం చేశాడో ఆ అన్నతో మాట్లాడుతున్నాడు యాకోబు. నీ సేవకుడు అంటే యాకోబు ఇప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు? సేవకుడితో, పనివాడితో పోల్చుకుంటా ఉన్నాడు. నీ సేవకుని యొక్క సంతానమై ఉంది, నీ సేవకుని యొక్క పిల్లలై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గింపు అండి! ఇక్కడ యాకోబు యొక్క మాట మారింది. ఏం మారింది? యాకోబులో మాట మారింది. మరి మన జీవితంలో మాట అనే విషయంలో మార్పు అనేది ఉందా? మాటలో తేడా ఉందా? మన స్వభావంలో మార్పు అనేది ఉందా? మనం ఏమై ఉన్నాం, ఈరోజు ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఒక మాట జ్ఞాపకం చేయనా? జీవితానికి ప్రాముఖ్యమైనది హృదయమే కేంద్రమై ఉంది. ఈ హృదయం నడిపించేది అంటే ఏంటిదని మన మనస్సు అయి ఉంది. ఆ మనసు యొక్క ఆలోచనలు, ఆ మనసులో నుంచి వచ్చేటువంటి మాటలు, ఆ మనసు నుంచి పుట్టేటువంటి ప్రతిదీ కూడా నీ నోటి ద్వారా, నీ ఆలోచన ద్వారా బయటకు చూపించబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనలో ఏం రావాలి అంటే మనసు అనేది మారితే నీ మాట కూడా మారుతా ఉందట. ఏం మారుద్దండి? నీ మనసు మారితే నీ మాట మారుద్దంట. అంతకుముందు నువ్వు ఎలా మాట్లాడేవాడో తెలియదు. అంతకుముందు నీ మాటలు అనేక మందికి అభ్యంతరంగా అనిపించవచ్చు, నీ మాట తీరు అనేక మందికి నచ్చకపోవచ్చు, నీ మాట తీరు అనేక మందిని అభ్యంతరం పెట్టవచ్చు, నీ మాట తీరు అనేక మందికి నష్టం కలిగించవచ్చు. కానీ దానిలో మార్పు రావాలి. ఎలా మార్పు వస్తుంది? ఈ రోజు నీవు మాట్లాడుతూ ఉంటే, అమ్మా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంది, ఇంకొద్దిసేపు మాట్లాడితే నచ్చింది, ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంది అనిపించాలి. అప్పుడే నీలో ఒక మార్పు అనేది వచ్చింది. కొంతమంది ఉంటారు, ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారు, నోరు తెలిసి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఎలా వెళ్ళిపోవాలా, ఎలా తప్పించుకోవాలా, ఏ సాగు చెప్పాలా అని చూస్తూ ఉంటాం. ఎందుకని? వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది నీకు? వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు సాగులు చెప్పాలనిపిస్తూ ఉంది? వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి నువ్వు ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నావు అంటే వారి మాట్లాడే మాటలు నాకు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. వారు మాట్లాడే మాటల వల్ల నాకు నష్టం కలుగుతా ఉంది, సమయం వృధా అవుతుంది తప్ప ఏ ప్రయోజనమో లేదు. గమనించండి ప్రియదేవులారా. కానీ ఈ రోజు మనకు ఎలా ఉండాలి అంటే అలాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఇంకొద్దిసేపు అక్కడ గడపాలి, ఇంకొద్దిసేపు సమయాన్ని గడపాలి. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంది, ఎంత మృదువుగా మాట్లాడుతూ ఉంది అనిపించే స్థితిలోకి మనం రావాలి అంటే మొదటిగా మన మనస్సు మారాలి. మన మనస్సు మారితే ఆటోమేటిక్గా మారుతుంది, మాట తీరు కూడా మారిపోతుంది. యాకోబు జీవితంలో అదే జరిగింది. మాట మార్చబడింది. ఒకప్పుడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నను మోసం చేశాడు.
అనే కదా అడిగింది ఇస్తే ఏమైంది అంటే కాదు కానీ నువ్వు నాకు కూర ఇస్తావు నాకేమిస్తావు అని అడిగిన వాడు యాకోబు. కానీ ఇప్పుడు అంటున్నాడు నేను నీ సేవకుడిని అంటున్నాడు. అంటే నేను నీ పనివాడిని అని మాట్లాడుతా ఉన్నాడు. ఎంత గొప్ప మార్పు అండి. ఈరోజు ఆ మార్పును మనం కూడా కలిగి జీవించిన వారమై ఉండాలి. యాకోబు జీవితంలో వచ్చిన మార్పు ఈరోజు నీ నా జీవితంలో కూడా రావాలి. ఆ మార్పు ఎలా వస్తుంది అంటే నీ మనస్సు మార్చబడాలి, నీ స్వభావం మార్చబడాలి, నీ తీరు మార్చబడాలి, నీలో ఉన్న జీవితంలో తగ్గింపు అనేది రావాలి. ఆ తగ్గింపు స్వభావం నీకు ఎప్పుడైతే వస్తుందో తప్పనిసరిగా ఆటోమేటిక్ ఇవన్నీ మారిపోతాయి. మరొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా ఒక సమస్యలు వచ్చి చిన్న చిన్న గొడవలు ఎవరైనా వచ్చాయనుకోండి, భర్త గట్టిగా మాట్లాడతాను అనుకోండి, భార్య స్థానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? తిరిగి గట్టిగా మాట్లాడటం కాదు, తగ్గింపు కలిగి ఉన్నాను అనుకోండి, అరిసి 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 పడే వెళ్ళిపోతాడు బయటికి. అవునా కాదు? లేదు మనం కూడా గట్టిగా మాట్లాడామనుకోండి, ఏమైపోతుంది? ఎక్కడికి దారి తీసి చెప్పండి ఒక మాట. లేదు భార్య అనే మాట్లాడుతుంది అనుకుందాం, ఆమెకేదో చిరాకొచ్చు చికాకొచ్చు గట్టిగా మాట్లాడుతుంది అనుకుందాం, అది ఇది అది పుల్లి ఇది పుల్లి అనుకుంటే ఏదో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు భర్త అని కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తగ్గింపు స్వభావం ఉండి మౌనంగా ఉండి లేదా బయటికి వెళ్ళిపోయో ఏదో చేశాడు అనుకోండి, అక్కడ ఏమైపోద్ది? ఆ కొద్ది నిమిషాలే సర్దుమణికిపోద్ది. అవునా కదా? లేదు అని భర్త కూడా మాటకు మాట ఇస్తాడు అనుకోండి, అది ఏమైపోద్ది? చిలికి చిలికి గాలి వల్ల మారిపోద్ది. వారి తర్వాత ఏం పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దో కూడా తెలియదు. అవునా కాదా? అంటే ఇక్కడ మనం ఏం చూపిస్తున్నామంటే తగ్గింపు స్వభావం కలిగి మనం నడుచుకోగలిగితే ఆ జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు, ఎలా మెలగాలో చూపిస్తాడు. దాన్ని బట్టి అక్కడ చెలరేగాలనుకున్న గొడవ కాస్త ఏమైపోద్ది? సద్దుమణిగిపోద్ది. దానివల్ల నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తా ఉన్నా ఆ తగ్గింపు అనేది లేకపోవడం వల్లే, ఆ తగ్గింపు స్వభావం అనేది లేకపోవడం వల్లే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి, అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి, అనేక కుటుంబాల్లో సమాధానం లేదు, అనేక కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తగ్గింపు స్వభావం అనేది మనం నేర్చుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది, అన్ని విషయాలను తగ్గించుకో. దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడైతే తగ్గించబడతావో తిరిగి నేను అక్కడే హెచ్చిస్తాను అంటున్నాడు. లేదు నువ్వు హెచ్చింపబడ్డావు అనుకో, అక్కడే తొక్కు పెడతాను అంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితంలో దేవుని తన వాక్యం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే తగ్గింపు స్వభావం కలిగి నడుచుకోమని చెప్తా ఉన్నాడు. ఆ స్వభావంతో మనం జీవించగలిగితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. చివరికి ఒక మాట చెప్తే నేను ముగిస్తాను. ప్రతి బిడ్డరా, ఆదికాండం 33:10 చదవండి దయచేసి. దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి చదువుకుందాం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచుతిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరితో అంటున్నాడు తెలుసా? ఎవరితో అంటున్నాడు? తన అన్నైనటువంటి ఏసావుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? యాకోబుకి ఏమొచ్చింది? ఇప్పుడు యాకోబు జీవితంలో తన చూపు కూడా మారిపోయింది. ఏం మారిందంట? తన చూపు కూడా మారిపోయింది. ఎలా మారింది అంటే ఒకప్పుడు ఏసావును శత్రువుగా చూశాడు. ఏసావును శత్రువుగా చూసి అన్ని వాడికేనా, నాకేమి లేదా అన్న యాకోబు ఇప్పుడు అంటున్నాడు, నీవు చిత్తగించి అంగీకరిస్తే నీ ముఖములో నేను దేవుని యొక్క ముఖాన్ని చూడగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ శత్రువుగా ఉన్న వ్యక్తినైతే ప్రేమించగలిగాడో వెంటనే తన చూపు కూడా మారిపోయింది. ఆ ముఖములో దేవుని చూడగలుగుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు మనం కొంతమందిని చూడగానే కొంతమంది ముఖాలు చూడగానే అసహించుకుంటా ఉంటాం. కొంతమంది ముఖాలు చూస్తున్నప్పుడు అసహ్యం కలుగుతూ ఉంటుంది. కానీ గమనించండి, వాళ్ళు ఎంత శత్రువులైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఆ ప్రేమతో నువ్వు వాళ్ళని చూడగలిగితే వాళ్ళు నీ శత్రువులు కాదు కదా, నీకు మిత్రులుగా కనబడతారు. దేవుని యొక్క ప్రేమ కనపడతా ఉంది. దేవుని యొక్క ముఖము వారిలో నీకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో చివరిగా యాకోబు జీవితం ఏమైందయ్యా అంటే తన బ్రతికే మార్చబడిందట. ఏం మార్చబడింది? యాకోబు బ్రతికే మార్చబడింది. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇక్కడ నీ కొరకు నేను బలిపీఠం కడుతా ఉన్నాడు అంట. దేవుడికి ఏం చేస్తాడంట? ఒక బలిపీఠమును కట్టిస్తున్నాను. అదే 33:20 మనకు కనబడతా ఉంది. 33:20 కట్టించి దానికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తన బ్రతుకు మారిపోయింది. బ్రతుకు మారిపోవడం వల్ల దేవునికి బలిపీఠము కట్టే స్థితికి యాకోబు మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు అనేది ఉందా? ఎలాగ మార్చుకోగలుగుతున్నావు? ఒకవేళ మార్పు లేకపోతే దేవుని మాటలు విన్న నీ జీవితంలో యాకోబు జీవితంలో మారు మనసు పొందాడు. యాకోబు దేవుడి చేత పట్టబడినప్పుడు యాకోబు జీవితం ఎలాగైతే మార్పు చెందిందో ఈరోజు నీ నా జీవితంలో కూడా అదే విధంగా మార్పును తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నా. మరొకసారి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబులో మొదటిగా ఏం మారిందండి? యాకోబు జీవితంలో మొదటిగా ఏం మారింది? ప్రార్థనా జీవితం మారింది. రెండవది పేరు మారింది. మూడవది తన నడక మారింది. నాలుగవది తన మనస్సు మారింది. ఐదవది తన మాట మారింది. ఆరవది తన చూపు మారింది. ఏడవది తన బ్రతుకే మారిపోయింది. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా అటువంటి మార్పే రావాలి. దేవుడు అటువంటి మార్పునే కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో మార్పు లేని వాడుగా జీవించావా? నీ జీవితంలో ఇతరులను ప్రేమించలేని వాడుగా ఉంటున్నావా? ఇతరులతో మాట్లాడేటప్పుడు అసహ్యం కలిగించేవాడుగా ఉంటున్నావా? ఇతరులను చూస్తున్నప్పుడు నీ చూపు ద్వేషపూరితమైన జీవితంలో ఉందా? ఒకవేళ అలాంటి జీవితంలో నీవు ఉన్నట్లయితే, నీ నడకలో మార్పు రాకపోతే, నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, నీ యొక్క మాట తీరులో మార్పు రాకపోతే, నీ బ్రతుకు అనేది మార్చబడకపోతే, ఈరోజు నా ప్రభు మాట్లాడిన మాటలను జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే యాకోబు దీవించబడినట్టుగా ఈరోజు నీవు కూడా దీవించబడతావు. అట్టి గొప్ప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. తల్లు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కార్యముల కొరకై వందనాలు తండ్రి. నీ ఆశ్చర్యమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. బలపరిచిన వాడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అని నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, వేలాది స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయములో, చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయములో, మాటలలో, పాటలలో పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మాటలలో, పాటలలో పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. జనములో మరలకు నడవాలి, మరలకు నడవాలి. దేవునికి నామని కనపడతా. నీ చూపులలో, నీ రూపులలో, నీ కోరికలలో, నీ తీరికలలో మార్పు రావాలి. ఇదిగో నీ